ఈ కీర్తనలో ఉన్న 6 వచనాలు సారాంశం ఒక్కటే. సృష్టికర్త అయిన దేవుడు మనకి కాపరిగా ఉండి మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఒక సమర్పణ జీవితాన్ని కలిగి ఉండాలట. ఇది దావీదు భక్తుని యొక్క సమర్పణ జీవిత కీర్తన. ఇది ఆయన సమర్పణ జీవితంలోంచి వచ్చినటువంటి మాట ఈ కీర్తన. అందుకే చివర్లు అన్నాడు, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదేను. ఎంత గొప్ప సమర్పణ అండి! ఈ సమర్పణ ఎవరైతే కలిగి జీవిస్తారో వారికి దేవుడు తన కృపనిచ్చి క్షేమముగా నడిపిస్తాడంట వారిని. హల్లెలూయా! ఆయన కృపాక్షేమములు వారికి తోడుగా ఉంటాయటండి. దేవుడు మన కాపరిగా ఉంటే ఆయన కృపను క్షేమమును ఇస్తాడని. ఆ కృపాక్షేమములు ఏ విధంగా మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తాయో ఈ కీర్తనలో ఉన్న మాటలన్నీ మనకు తెలియపరిచాయి. ఇది దావీదు భక్తుని అనుభవం. ఈ అనుభవంలోనికి దేవుని బిడ్డలమైన అందరము రావాలి. ఇటువంటి సమర్పణ జీవితం ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఆయన కాపరిగా ఉంటాడు. ఆయన కృపాక్షేమములు వారు వెంట ఆయన పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! చాలామంది చేతులు లేవట్లేదండి పాపం. నేనక చూసేది, మనందరిని చూసేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కళ్ళుండి చూడని వారు కాదు ఆయన. ఆ భయం మనకు ఉండాలి. మన దేవుని మందిరానికి వచ్చిన తర్వాత మన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు ఎంతకాలం భక్తి చేసినా దేవుని ఆశీర్వాదం దొరకదు. ఆయన కృపను కానీ ఆయన క్షేమాన్ని కానీ నువ్వు పొందుకోలేవు ప్రియమైన సోదరి సోదరుడా. కనుక ఒక సమర్పణ జీవితం కావాలి మనకి. చిరకాలము అనగా నీ లోకములో ఉన్నంతకాలము, నా జీవితకాలం అంతా నేను దేవుని మందిరములో నివాసం చేస్తాను. దేవుని మందిరములో ఏం దొరుకుతుందంటే దేవుని సన్నిధి దొరుకుతుంది. దేవుని మందిరం అనే మాటకు దేవుని సన్నిధి అని అర్థం అండి. దేవుని స్తోత్రం. దేవుని సన్నిధిని నేను అనుభవిస్తాను. దైవ సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవిస్తాను. నా దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషముంది. ఆయన కుడి చేతిలో నిత్య సుఖశాంతులు ఉన్నాయి. ఆయన నిజంగా నువ్వు గ్రహిస్తే నీ జీవితకాలం అంతా దేవుని సన్నిధిలో నివసించడానికి నువ్వు ఇష్టపడతావు. దేవుని స్తోత్రం చెల్లించండి. చాలామంది అంటారు దేవుని సన్నిధి అంటే కేవలం దేవుని మందిరములోనే దొరుకుతుంది అనుకుంటారు. కానీ అది ఆ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చిన తరువాత ఆయన వెంబడిస్తున్న వారికి చెప్పారు. ఆయన ఏమన్నారో తెలుసా? ఎక్కడైతే నా నామమున 2-3 కూడి ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పారు. యేసుక్రీస్తు నామములో ఎక్కడైతే 2-3 కూడి ఉంటారో అక్కడే ఆయన సన్నిధి మనకు దొరుకుతుంది. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, అది ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇచ్చిన వాగ్దానం అది. ఎందుకంటే ఆది మానవుడే ఆదాము దైవ సన్నిధిని కోల్పోయారు. దేవుని మందిరం అనగా దేవుడు నివసించే స్థలం. ఆదిలో దేవుడు ఏదెను తోటలో నివసించాడు, సంచరించాడు. ఏదెను తోట అనగా దేవుని తోట, దైవ సన్నిధి గల స్థలం. అటువంటి ఏదెను తోటలో ఆదామవ్వలను దేవుడు ఉంచినప్పుడు వారికి ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఈ తోటలో ఉన్న సమస్త వృక్ష ఫలాలు నిర్భయముగా మీరు తినవచ్చు. ఈ తోట మధ్యలో చూడండి, అది కనపడే ఆ వృక్ష ఫలాన్ని తినకండి. అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షం, అనగా మంచి చెడ్డలు మిళితమైన వృక్షం. అది తిన్న దినమున మీరు నిశ్చయముగా సస్తారంటే నా సన్నిధిని కోల్పోతారని అర్థం. నా సన్నిధికి దూరం అయిపోతారని అర్థం. నాకు దూరం అయిపోతారు.
నాతో మీరు జీవించలేరు అని దేవుడు ఆదిలోనే ఏదైనా తోటలో ఆదామవ్వలకు ఆజ్ఞాపించాడు దేవుడు. దేవుని స్తోత్రం. ఆదామవ్వలతో చెప్పాడు. ఆ మాట ఆదాము విన్నాడు. ప్రియులారా, అటువంటి ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించి తినవద్దన వృక్ష ఫలాన్ని తినడం వల్ల చెడుగు వారి హృదయములో ప్రవేశించగానే వారు దైవ సన్నిధికి దూరం అయిపోయారు. ఆదికాండం 3వ అధ్యాయం 22 నుంచి 24 వరకు చదవని దయతో, దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలు నెరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ చెయ్యి చాపి జీవవృక్ష ఫలాన్ని కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమోనని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడునో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేసెను. స్తోత్రం చెల్లించండి. దేవుడు అంటున్నాడట, ఆదాము మనలో ఒకని వంటి వాడయ్యాడు. అంటే ఆదామంట దేవుడితో సమానుడిగా ఎంచుకున్నాడటండి. మానవుడు ఎన్నటికీ దేవునితో సమానుడు కాలేడు. ఎందుకంటే దేవుడు తన రూపములో తన పోలికలో మానవుని సృజించిన తనకంటే కొంచెము తక్కువ వాడిగా చేశాడని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. అయితే ఆదాము వృక్షఫలాన్ని తినగానే అతనిలో చేరిన చెడుగు దేవునితో సమానుడుగా చేసేసుకుందంట. అంటే ఆదాము మనసును చెరిపేసింది. నేను దేవుడితో సమానుడును, ఇంకా దేవుడితో సంబంధం లేదు నాకు, నేనే దేవుడిని, దేవతలు అయిపోతారని చెప్పింది. ఆ వృక్ష ఫలాన్ని తిన్న రోజున మీరు చావరు కానీ దేవతలు అవుతారని దేవుడికి తెలుసు అని చెప్పింది. దుష్టుడైన సాతాను సర్పములో ప్రవేశించి మొట్టమొదటిగా అవ్వమ్మతో చెప్పిన మాట అది. దేవుని స్తోత్రం. అవ్వమ్మ అనుకుంటుంది నేను దేవతను అనుకుంటుంది. ఆదాము అనుకున్నాడు నేను కూడా దేవతను, అనగా దేవుడితో సమానుడను అనుకున్నాడట. ఎందుకంటే దేవుడు పై రూపాన్ని చూడండి, మన హృదయాన్ని చూసేవాడే దేవుడు. దేవుని స్తోత్రం. నువ్వు దేవుడితో సమానురాలుగా ఎంచుకుంటే నీకు దేవుని సన్నిధి దొరకదు. దైవ సన్నిధి నువ్వు అనుభవించలేవు. ఆనాడు ఆదామవ్వలు దేవునితో సమానులుగా ఎంచుకోవడం వల్ల దైవ సన్నిధికి వారు దూరం అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దైవ సన్నిధికి దూరం అయిపోయారండి. నిత్యము దైవ సన్నిధిలో నివసించవలసిన వారు ఆ జీవవృక్ష ఫలాలు తింటూ దేవుని సన్నిధిలో చిరకాలము ఉండవలసిన వారు అటువంటి ఆదామవ్వలు దైవ సన్నిధికి దూరం అయిపోవడానికి కారణం వారి హృదయములో ఏమి ఏర్పడిందండి? దేవుడితో మేము సమానులమనే గర్వం. వీళ్ళ చాలామంది దైవయం లేదండి, గర్వమే ఉండిపోయింది. అందుకే ఎప్పుడు వెళ్ళినా పర్లేదు. ఎవరేమంటారు? పాస్టర్ గారు కానీ గేట్లు వేసారా బయటకు పోతాం, ఇంకో చోటకు పోతాం. పాస్టర్ గారు ఏమన్నా అన్నారా ఆ మందిరానికి మళ్ళా చచ్చినా వెళ్ళం అనే మనసు వచ్చేసింది వేళ చాలా మందిలోకి. దేవునికి ప్రార్థించాం మేము, ఎవరి క్రియలకు ప్రతిఫలం వారు పొందుకుంటారో. నీవు కాదు, నువ్వు వారిని ఏమి తీర్పు తీర్చొద్దు. నువ్వు ఉత్తరవాదివు కావు, నిరుత్తరుడవు, తీర్పు తీర్చుట నా పని అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఎవరన్నారండి? దేవుడు అన్నాడండి, తీర్పు తీర్చుట నా పని
హల్లెలూయా. అందుకే వాని క్రియలు చెప్పున వారికి ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. అందుకే మనం చేసే భక్తిని బట్టే మనం ప్రతిఫలం పొందుకుంటాం. మన హృదయములో గర్వం ఏర్పడకూడదు. ఎప్పుడు వెళ్ళేం పర్లేదో, అదొక గర్వం అండి. అది దైవ సన్నిధికి పెందలగడే రావడం అనేది దీనత్వం, దైవ భయముతో కూడింది. అది దేవుడంటే భయము కలగవారు వారి హృదయములో దీనత్వం ఏర్పడుతుంది, గర్వం రాదు. ఆదామవల హృదయములో గర్వం ఏర్పడింది కనుక మేము దేవునితో సమానులమని ఎంచుకున్నారు కనుక దైవ సన్నిధికి దూరం అయిపోయారు. హల్లెలూయా. దైవ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని వారు అనుభవించలేకపోయారు. అటువంటి దైవ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని కోల్పోయిన ఆ మానవాళికి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని ఇవ్వాలని ఆశతో ఆ మానవాళి పట్ల ఆయనకున్న ప్రేమను బట్టి ఆ మానవాళితో మాట్లాడడం మానేయలేదండి ఆయన. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధికి వారు దూరం అయిపోయినా కానీ దేవుడు తన స్వరం ఇచ్చి మాట్లాడుతూనే ఉన్నాడు. ప్రియులారా, సామెతల్లో 16వ అధ్యాయంలో జ్ఞానైన సొలొమోను చెప్తాడు తన అనుభవంలో కూడా ఒక మాట. 5వ వచనం చదవండి దయతో. సామెతలు 16వ అధ్యాయం. బైబిల్లో ఉన్న వారందరూ తెరవాలి దయతో. అందరూ తీయాలి, సామెతలు తీయాలి. మీరు 5వ చదివేస్తున్నారులనే చూస్తూ కుదరదు. అది అలా ఉందో లేదో తేలాలి కదా. చదువుచులందరూ తీయండి దయతో. చదువు రాకపోతే సమస్య లేదులే. వినండి, మనసు ఉంది కదా, చెవులు ఉన్నాయి కదా, వినే చెవులు మనసు పెట్టి వినండి. చదవండి అమ్మా. గర్వ హృదయులందరూ దేవునికి హేయులు, నిశ్చయముగా వారి శిక్ష నొందుదురు. మన హృదయములో గర్వం వస్తే మనల్ని దేవుడు ఇష్టపడ్డు. హేయులంటే అసహించుకుంటాడంట ఆయన. ఎందుకంటే దేవుడు చూసేది మన హృదయాన్నండి. మన హృదయ గర్వాన్ని బట్టి దేవుడు మనల్ని అసహించుకుంటాడు. మన హృదయములో గర్వం ఉంటే దేవుడు మనల్ని ప్రేమించడు, అసహించుకుంటాడు. అటువంటి గర్వ హృదయులందరూ శిక్షకు పాత్రులు అన్నాడు. వారి నాశనానికి నడిపిస్తాడంట ఆయన. గర్వానికి ముందు నాశనము నడుస్తుందంట. రావట్లేదు చాలామంది మనసులోంచి. అసలు బైబిల్ చదివితే కదా మీరు స్తోత్రం చెల్లించండి. ఎంతమంది బైబిల్ చదవగలరో చేతులు ఎత్తండి. చదువుతున్నారు అనలేదు నేను. ఎంతమంది బైబిల్ చదవగలరో చేతులు ఎత్తండి అమ్మా. పురుషులు, స్త్రీలు. చదువుతున్న వారు చేతులు దింపేసి ప్రతిరోజు చదువుతున్నానన్న వారు చేతులు ఎత్తండి. ఇప్పుడు అబద్ధమాడో దాన్ని చూస్తున్నాడు. ఏం పాపం, చదువచ్చు కూడా చదవకపోతే ఏమనుంది బైబిల్లో? పాపమనుంది. నీవు బైబిల్ చదవడం వచ్చు కూడా చదవకపోతే నువ్వు పాపివే దేవుని దృష్టిలో. నిన్ను అసహించుకుంటాడు ఆయన. బైబిల్ చెప్తుంది గర్వ హృదయులందరినీ దేవుడు అసహించుకుంటాడు. హేయులు ఇష్టలు కాదు. అటువంటి వారు శిక్షకు పాత్రులు. దేవుని స్తోత్రం. అదే సామెతలు 23వ అధ్యాయం 26 అంటాడు, నా కుమారుడా హృదయము నాకు ఇమ్ము అంటాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. తిరగేసేస్తున్నారు, బైబిల్ చదవరు కదా. మరి ఏమంటున్నాడు దేవుడు? ఏం కోరుతున్నాడు? హృదయాన్ని కోరుతున్నాడు. అందుకే మానవ హృదయాన్ని కోరుకుంటున్నాడు ఆయన. మన హృదయాన్ని బాగు చేయాలని ఆశపడుతున్నాడు ఆయన. మన హృదయంలో ఉన్న గర్వాన్ని తొలగించాలని, దేనత్వాన్ని మన హృదయంలో ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. అందుకనే నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నిజంగా మన హృదయం యేసయ్యకి ఇస్తే ఆయన సన్నిధికి రావడానికి ఎంత ఆనందం అండి. హల్లెలూయా.
హల్లెలూయా. దేవుని మందిరానికి వెళ్ళడానికి ఎంత ఉల్లాసమో ఉత్సాహం వస్తుందో. దేవుడు కోరేది హృదయాన్నండి. నిజంగా నీ హృదయములో గర్వం అనేది ఉంటే ఆ గర్వాన్ని తొలగిస్తాడు ఆయన. దేనత్వాన్ని, తగ్గింపు జీవితాన్ని ఇస్తాడు ఆయన. అందుకే దేవుడు ఆది నుంచి మానవుల్ని కోరేది హృదయాన్ని అడుగుతున్నాడండి. హెబ్రీ పత్రికలో పౌలు భక్తుడు అదే చెప్పాడు. పూర్వకాలము నుండి నానా సమయాల్లో నానా రీతిలుగా ప్రవక్తల ద్వారా మాట్లాడిన ఆ దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు? నీ హృదయాన్ని నాకిమ్మని అడుగుతున్నాడండి. ఆయన మాటలో ఉన్న ఆంతర్యం అది. అడుగుతున్నాడు ఆయన, మనల్ని అడుగుతున్నాడు, ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడు. నీ హృదయాన్ని నాకిమ్ము. ఎందుకంటే మన హృదయం ఎటువంటి చెడుతనంతో ఉందో ఆయనకు తెలుసండి. హృదయము మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. దాన్ని ఎరిగిన వారు ఎవరంటే దేవుడే అని రాయబడి ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక మన హృదయాన్ని దేవుడికి ఇస్తే మన హృదయమున గర్వాన్ని తొలగించి అహాన్ని తీసివేసి దేనత్వాన్ని ఇస్తాడు ఆయన. తగ్గింపు జీవితాన్ని ఇస్తాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయిన యేస్కేలు ద్వారా కూడా మాట్లాడాడు ఇశ్రాయేలు ప్రజలతో. 33వ అధ్యాయం చదవండి. 33వ అధ్యాయం యేస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 31 నుంచి 33 వరకు చదవడదు. అయితే త్వరగా చదవాలి. నా జనులు రాదగిన విధముగా వారు నీ యొద్దకు వచ్చి నా జనులైనట్లుగా నీ ఎదుట కూర్చుండి నీ మాటలు వింటారు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారి నోటితో ఎంతో ప్రేమను కనపరుస్తారు కానీ వారి హృదయం లాభమును అపేక్షించుచున్నది. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియులారా, ఈవేళ ఎంతమంది అటువంటి మనసుతో వస్తున్నారో మాకు తెలియదు. దేవుని మందిరానికి వెళ్తే ఏం దొరుకుతుందని వస్తున్నారో తెలియదు. దేవుని మందిరానికి వెళ్తే దేవుడు మన హృదయాన్ని బాగు చేస్తాడని, మన హృదయ గర్వాన్ని తొలగించి ఆయన సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించేవారిగా చేస్తాడనే మనసుతో రావాలి. అంతేగాని దేవుని మందిరానికి వెళ్తే ఏదో ఆరోగ్యం దొరుకుతుందనో, ఆహారం దొరుకుతుందనో, లేదా గృహం కట్టబడుతుందనో, పిల్లలు పెళ్ళిళ్ళు అవుతాయనో, ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కొరకు దేవుని మందిరానికి రాకూడదంట. దేవుడు మన హృదయాన్ని ఎరిగిన వాడు. ఏ ఆలోచనతో వస్తున్నావో దేవునికి తెలుసు. అందుకే అదే యేస్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26లో చెప్తాడు. 25, 26 కూడా చదవండి దయతో. నూతన హృదయాన్ని మీకు ఇచ్చేదను, నూతన స్వభావాన్ని మీకు కలగజేసేదను, రాతి గుండెను మీలోంచి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇస్తానని యేస్కేలు ప్రవక్త ద్వారా కూడా ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న వారికి దేవుడు తెలియజేశాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, నిజంగా నీ హృదయాన్ని నాకు ఇస్తే నీ హృదయాన్ని నూతనముగా మార్చేస్తాను, నీలో రోత మనసులు తీసివేస్తాను. రాతి గుండెనగా కఠినమైన ఆ మనసును, గర్వముతో కూడిన మనసును తీసివేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తాను, మెత్తని హృదయాన్ని ఇస్తాను, లోపడే మనసు నీకు ఇస్తాను. అందుకు నీ హృదయాన్ని నాకు ఇమ్మని ఆనాడు ఈనాడు ఏనాడైనా ఆయన కోరేది హృదయాన్ని. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా భూలోకానికి వచ్చిన తర్వాత కూడా ఆయన మానవాళి నుంచి కోరింది అదే.
ఆయన క్రీస్తు యేసుగా లోకానికి వచ్చిన తరువాత ఆయన కూడా సమస్త మానవాళిని ఆహ్వానించాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 28-29 చదివితే, ప్రయాసపడి భారము మోయుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తాను. నేను సాత్వికుడును, దీన మనసు గలవాడును. నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకోండి, మీ ప్రాణానికి నెమ్మదినిస్తాను. నా కాడి సులువు, నా భారము తేలికగా ఉందని చెప్పాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు కూడా అందరిని ఆహ్వానించాడండి. ఆయన లోకానికి వచ్చిందే మానవ హృదయాన్ని బాగు చేయడానికి వచ్చాడు. గర్వముతో నిండినటువంటి మానవ హృదయాన్ని దేనత్వముతో నింపడానికి, ఈ కఠినమైన మానవ హృదయాన్ని మాంసపు హృదయముగా, మెత్తని హృదయముగా మార్చడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. అందుకే ఆయన అన్నాడు, నా యొద్దకు రండి, నా కాడి ఎత్తుకున్న వద్ద నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఆయన వద్ద నేర్చుకునే మనసు మనకుంటే ఆయన మాటలే మన హృదయాన్ని మార్చేస్తాయి. ఆయన మాట ద్వారా సృష్టిని చేసిన దేవుడండి. ఆయన నోటి మాట ద్వారా సృష్టినే శాసించే దేవుడండి. ఆయన నోటి మాట ద్వారా మన హృదయములను మార్చగల దేవుడండి. అందరూ స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మన హృదయాన్ని మార్చాలని ఆయన ఆశతో మనల్ని పిలుస్తున్నాడు. ఆయన సన్నిధికి వచ్చిన నీవు నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకుంటే ఆయన మాటలు నీలోకి పంపించి నీ హృదయాన్ని ఆయన బాగు చేస్తాడు. దేవుని స్తోత్రం చెబుదామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, మన హృదయాన్ని ఆయనకు మనం ఇవ్వాలి. మార్కు సువార్త 6వ అధ్యాయం 34లో కూడా ఈ మాట మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు తన మాటలు వినడానికి వచ్చిన వారితో చెప్పిన మాటలు ఉన్నాయి అక్కడ. 6వ అధ్యాయం 34 మార్కు రాసిన సువార్త. ఆ గొప్ప జన సమూహమును చూసి వారు కాపరులేని గొర్రెల వలె ఉన్నందున వారి మీద కనికరపడి వారికి అనేక సంగతులను బోధింపసాగెను. దేవుని స్తోత్రం చెల్లించండి. యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా భూలోకములో సంచరిస్తున్న దినాల్లో ఆయన మాటలు వినిపిస్తుంటే అక్కడికి అనేక మంది జనం వెళ్ళిపోయేవారట. అరణ్యములో ఆయన మాటలు వినిపిస్తున్నాడని, ఆయన మాట్లాడుతున్నాడని, ప్రజలతో అరణ్యములో మాట్లాడుతున్నాడని వింటే చాలు అరణ్యములో కూడా గొప్ప జనసమూహం వెళ్ళిపోయారంట. అప్పుడు వాళ్ళందరిని చూసి అంటాడు, వీరు కాపరలేని గొర్రెల వలె ఉన్నారు అంటాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. ఎందుకంటే వారు దైవ సన్నిధిని ఎరగన వారై ఉన్నారు. దైవ సన్నిధికి దూరం అయిపోయిన వాళ్ళు దైవ సన్నిధికి దూరం అయిపోయిన వారిని దైవ సన్నిధికి సమీపస్తులుగా చేయడానికి, ఆయన సన్నిధిలోని ఆనందాన్ని అనుభవం చేయడానికి యేసయ్య లోకానికి వచ్చి ఆ ప్రజలందరితో మాట్లాడడం ప్రారంభించాడు. అయితే అరణ్యములో అనేక మంది ప్రజలు ఆయన మాటలు వినడానికి వెళ్ళారట. ఆయన మాట్లాడుతుంటే ఆయన మాటలు వింటూ తన్మయమైపోయారటండి. ఎవరికి ఆకలి దప్పులు లేవటంలా. 3 రోజులు అన్నపానాలు కూడా లేకుండా ఆయన మాటలు వింటుంటే ఆకలి లేదు, దప్పిక లేదు. ఆయన మాటలే వారికి సంతృష్టినిస్తున్నాయి. ఆకలి దప్పులు లేని వారిగా మార్చేసాయంట. 3 దినాలు ఆయన మాటలు వింటున్నాడు. వారిని చూసి శిష్యుల్ని పిలిచి అంటున్నాడు, వీరి కోసం ఆహారాన్ని సిద్ధపరచండి అన్నాడట.
వారంటారు, అయ్యా ఇంతమంది జనాంగానికి ఎక్కడి నుండేమో ఆహారం అన్నారు వాళ్ళు. అది ఒక పని చేయండి, వీరందరినీ పంక్తులుగా కూర్చోబెట్టండి అన్నాడు. ఏం చేయమన్నాడు? వాళ్ళందరి దగ్గర డబ్బులు అడగమన్నాడా? ఏం చేయమన్నాడు చెప్పండి? పంక్తులుగా అంటే అర్థం ఏంటి? తెలుగు వచ్చినా పోను, మీకు తెలుగు వచ్చినా, ఏదన్నా భాష వచ్చినా పోనీ, మాట్లాడరేంటి? పంక్తులు అంటే ఏంటి చెప్పండి పోనీ. పంక్తులు అస్సలు వినపట్లేదు నాకు. పంక్తులు అంటే వరుసగా లైన్గా ముందు వారిని పంక్తులుగా కూర్చోబెడితే, వారు క్రమముగా లైన్గా కూర్చుంటే నా కార్యాన్ని చూస్తారని అర్థం. దేవుని స్తోత్రం. అందుకే దేవుని మందిరానికి రాగానే మీరు క్రమముగా కూర్చోవడం నేర్చుకుంటే ఆయన మిమ్మల్ని దీవించడము ప్రారంభిస్తాడు. వచ్చేస్తారు అందరూ ఒకచోటే గుట్ట కింద అడిపోతున్నారు. ఏంటో మరి గుట్టలో రావడమే ఆలస్యం. క్రమం ఎదర కూర్చున్నావో లైన్ ఖాళీగా ఉంది, ఆ లైన్లో కూర్చుందాం మన మనసు లేదు, వెనకాల దూరిపోతున్నారు. ఏంటో మరి ఆ గుమ్మం కాడే కూర్చోబడిపోతున్నారు. ఇది ఎక్కడ భక్తి అండి బాబు? నువ్వు ఎంత ఆలస్యంగా వచ్చినా నేను ఎవరిక్కడ అనేవారు లేరు. ఆయన చూస్తున్నాడు, అటెండెన్స్ ఆయన వేసుకుంటున్నాడు. నీ అటెండెన్స్ నువ్వే సమయానికి వస్తున్నావో ఎటువంటి ఆశీర్వాదం ఇవ్వాలో ఆయనకి తెలుసు. వచ్చిన నీవు క్రమముగా కూర్చోవడం నేర్చుకో. ఎక్కడైనా లైన్లో ఖాళీ కూడా అడగొచ్చు కూర్చో. ఎక్కడ ముందుకెందుకు వస్తామని అడిగోలు ఎవరన్నా ఉంటే నన్ను అడుగు. ఎవరు అడగరు నిన్ను. అందరికంటే ముందుకు వచ్చి వెనకాల వచ్చిన ముందు కూర్చో. ఎంత సంతోషమో. దీన్ని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. క్రమం కావాలి దేవునికి. అందుకే వారిని పంక్తులుగా కూర్చోబెట్టండి అని చెప్పాడు శిష్యులతో. అంతేగాని ఎక్కడికో లేదు కొనుక్కురామని చెప్పలేదు. పంక్తులుగా కూర్చోబెట్టమని చెప్పిన తరువాత అడిగాడు, మీ వద్ద ఎవరి వద్ద ఏదైనా ఉందని అడిగితే ఒక చిన్న పిల్లవాడు లేచి నా వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పాడంట. స్తోత్రం చెల్లించండి. ఆకాశం వైపున తండ్రి వైపు ఎత్తి ప్రార్థన చేసి విరిచి ఇప్పుడు పంచిపెట్టండి అన్నాడంటే యేసయ్య. స్తోత్రం చెల్లిందామా? చూసారా, క్రమం అనేది మనం నేర్చుకుంటే ఆయన కృపను క్షేమాన్ని మనం పొందుకుంటాం. అనగా ఆయన సన్నిధిని అనుభవిస్తామండి. వాళ్ళందరూ ఆయన సన్నిధిని అనుభవించారు. ఆ రోజు ఆయన సన్నిధిలోని సంపూర్ణ సంతోషాన్ని వారు పొందుకున్నారు. అందుకంటాడు, అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలాయని రాశాడు. సమృద్ధి అండి. దేవుని స్తోత్రం. ఎంత సంతోషమో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుణ్ణి నమ్ముకుని కూడా కాపర్లేని గొర్రెల వలె మనం ఉండకూడదు. యేసయ్య మన మంచి కాపరి, మన కోసం ప్రాణం పెట్టిన కాపరి. హల్లెలూయా. స్తోత్రం చెల్లించండి. పాట పాడేద్దాం. గొప్ప కాపరి మన యేసయ్య, గొర్రెల కోసం ప్రాణం పెట్టాడని పాడతాం. ఆయన మన కాపరిగా ఉండాలంటే ఆయన సన్నిధిని మనం అనుభవించాలి. ఆ రోజు ఆ వేలాది మంది ప్రజలను ఆ అరణ్యములో పంక్తులుగా ఎప్పుడైతే కూర్చోబెట్టారో అప్పుడే ఆయన సన్నిధి వారి మధ్యకి దిగి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని వారందరూ అనుభవించారండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియులారా, దేవుని ప్రజలైన మనం దైవ సన్నిధిని అనుభవించే వారంగా ఉండాలి. దానికి క్రమం కావాలి. ఆయన మాటలు వినడానికి వేగిరపడే మనసు. అరణ్యములో ఉన్నవారు అక్కడికి ఆయన మాట వినడానికి వేగిరపడ్డారంట. గొప్ప జనసమూహం అని రాశారు. దేవుడు మనల్ని ప్రేమించి చక్కని ప్రార్థన మందిరాన్ని ఇచ్చాడు. ఎక్కడ జరుగుతుందో ఆరాధన అనుకోవడానికి లేదు. ఒక స్థలం అంటూ దేవుడు మనకి ఇచ్చాడు. కనుక ఈ స్థలానికి రాగడానికి, ఆ స్థలములో ఆయన మాట్లాడుతున్న మాటలు వినడానికి వేగిరిపాటు కావాలి. దేవునికి స్తోత్రం. వినడానికి వేగిరపడేవారంగా ఉండాలని, మాట్లాడడానికి నిదానించాలని, కోపపడ్డానికి నిదానించాలని ఉంది బైబిల్లో. దేవుని స్తోత్రం. ఆలస్యంగా వచ్చాను అంటాడా?
ఎంతమందికి ఎన్ని కోపాలో. నిజంగానే హృదయంలో గర్వం ఉంటే దైవ మందిరానికి వచ్చిన తర్వాత మాట్లాడని నిదానిస్తావు, ఎవరితోనూ పక్కలతో పలకరించవు. ఇది దేవుని మందిరమని, దైవ సన్నిధి ఉన్న స్థలమని నువ్వు ఎరిగి ఉంటే మాట్లాడని నిదానిస్తావు, కోపగించడాన్ని నిదానిస్తావు, ఆయన మాటలు వినడానికి వేగిరపడొస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, రోమాపత్రిక 5వ అధ్యాయం 18వ వచనం చదువుకుందాం. రోమాపత్రిక 5:18. కాబట్టి తీర్పు ఒక అపరాధము వలన వచ్చినదై మనుషులకందరికీ శిక్షావిధి కలుగుటకు ఎలాగూ కారణమాయనో, అలాగే ఒక పుణ్యకార్యము వలన కృపాదానము మనుషులందరికీ జీవప్రదమైన నీతిని విధించబడుటకు కారణమాయను. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. అందరూ స్తోత్రం చెల్లించండి. ఆది మానవుడైన ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులు అవ్వడం వల్ల, దేవుని మాటకు లోబడకపోవడం వల్ల వారు శిక్షావిధికి కారకులయ్యారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, కడపటి ఆదాము అనబడే క్రీస్తు యేసు వారు విధేయత వలన, ఆయన మనకు నేర్పింది విధేయత, లోబడే మనసు, దేవుని మందిరానికి పెందల కడే వెళ్ళే మనసు, దేవుని మాటలు వినడానికి వేగిరపడే మనసు, దైవ సన్నిధిలో మాట్లాడడానికి నిదానించే మనసు, దేవుని మాటలు వింటూ కోపపడ్డానికి నిదానించే మనసు, అదే విధేయత అంటే. దేవునికి స్తోత్రం. దేవుడు మన మనస్సును క్రమపరచడానికి ఆయన లోకానికి వచ్చాడు క్రీస్తు యేసుగా. ఆయన మానవాళికి విధేయత నేర్పించాడు. ఆయన నమ్ముకున్న వారికి విధేయతను నేర్పించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విధేయతకు అర్థము చెప్పాడండి ఆయన. లోబడే మనసు, దేవునికి అప్పగించుకునే మనసు. దేవునికి నువ్వు అప్పగించుకుంటే నీ మనసును ఆయన మారుస్తాడని, నిన్ను నీతిమంతుడిగా నీతిమంతురాలుగా తీరుస్తాడని, ఆయన మాటలు వినే వేగిరపడే మనసు నీకు ఇస్తాడని, ఆయన సన్నిధిలో మాట్లాడడానికి నిదానించే మనసు, కోపగించడానికి నిదానించే మనసు, అనగా విధేయత గల మనసు నీకు ఇస్తాడని పరిశుద్ధ గ్రంథం చాలా తేటగా బోధిస్తుంది. హల్లెలూయా. కనుక ఆయనకు నువ్వు అప్పగించుకోవాలి. ఆయన నమ్ముకున్న నీవు ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన నీ మనస్సును మారుస్తాడు. ఆయన నిజంగా మన మనస్సు మారిస్తే ఆయన మాటలు వినడానికి వేగిరపడతాం, ఆయన సన్నిధికి వచ్చి మాట్లాడడానికి నిదానిస్తాం, ఆయన మాటలు వింటూ కూడా కోపపడడానికి నిదానిస్తాం. ఇది నా కోసమే కదా, నా బ్రతుకు ఇలాగుంది కనుకనే ప్రభు తన దాసులోంచి మాట్లాడాడు, అయ్యా నా బ్రతుకును సరిచేయండి అని అప్పగించుకుంటాం, కానీ కోపపడం. దేవుని స్తోత్రం చెల్లించండి. బిగ్గరగా స్తోత్రం చెబుదామమ్మా. హల్లెలూయా. అందుకని రోమాపత్రిక 3వ అధ్యాయం 23లో రాయబడి ఉంది ఏమనంటే, ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే
క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్నారు. హల్లెలూయా. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. పాపము అనేది దేవునికి హృదయాన్ని అప్పగించుకోకపోవడం వల్ల వచ్చేది. ఆది మానవులు ఆదామవ్వలు దేవునికి అప్పగించవలసిన మనసును ఆ దుష్టుడైన సాతాను ప్రవేశించినటువంటి సర్పానికి అప్పగించుకున్నారు. సర్పము మాటలకు హృదయాన్ని అప్పగించుకోవడం వల్ల వారు పాపులుగా మారిపోయారు. దేవునికి స్తోత్రం. వారి హృదయములో గర్వం అనే పాపాన్ని పంపించాడు. ఆదిలో నుంచి కూడా వచ్చేది పాపానికి సాదృశ్యం గర్వం అని రాయబడిందండి. కనుక అందరూ పాపం చేసింటే అందరూ కూడా హృదయ గర్వం చేత దైవానుగ్రహాన్ని పొందలేకపోతున్నారు. ఈ దైవానుగ్రహం పొందలేని మానవాళికి దైవానుగ్రహం అనుగ్రహించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు భూలోకానికి వచ్చి ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారా, శిలువలో ఆయన చిందించిన రక్తము ద్వారా ఈ మానవాళి హృదయాలను పునీతం చేశాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొలసీ పత్రికలు ఇంకా లోతుగా రాయబడి ఉంది. పౌలు గారు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21లో చెప్తున్నాడు చూడండి. మరియు గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్కార్యముల వలన మనసులో విరోధ భావము గలవారయ్యుండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు తన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్ములను సమాధానపరిచెను. దేవునికి స్తోత్రం. మునుపు అనగా క్రీస్తు యేసును ఎరగక మునుపు మనము దేవునికి దూరస్తులం, దేవుని పట్ల విరోధ భావము కలిగిన వారం. దేవుడు ఏమై ఉన్నాడు, దేవుణ్ణి ఏ విధంగా సేవించాలో సేవించలేని స్థితిలో ఉన్నవారందరూ దేవుని పట్ల విరోధ భావము కలిగిన వారే. దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించవలసిన మానవాళి వీళ్ళ సృష్టిని పూజిస్తున్నారంటే కారణం వారి మనసులో దేవుని పట్ల విరోధ భావం ఉందట. దేవుడెవరో ఎరగని మనస్సు. అందుకని సృష్టిలో కనపడే ప్రతి సృష్టాన్ని కూడా వారు దేవుడిగా ఆరాధించడం ప్రారంభించారు. ప్రియులారా గమనించాలి, ఆ యొక్క అటువంటి మానవాళిని సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్న మానవాళిని దేవుని పట్ల విరోధ భావము కలిగిన మానవాళి మనసును మార్చడానికి సృష్టికర్తైన దేవుణ్ణి ఆరాధించేవారిగా, సృష్టికర్తైన దేవుడికి తాము తాము అప్పగించుకునేవారిగా చేయడానికి ఆయన రక్త మాంసములు గలవాడిగా భూలోకానికి రావాల్సి వచ్చింది. దేవుని స్తోత్రం. ఆత్మస్వరూపైన దేవుడు మానవ రూపములో భూలోకానికి వచ్చి ఈ శరీరములో రక్త మాంసములు గల మానవాళి దేవుణ్ణి ఏ విధంగా ఆరాధించాలో, దైవ సన్నిధిలో ఉన్న సంపూర్ణ సంతోషాన్ని అనుభవించడానికి ఏం చేయాలో నేర్పించడానికి భూలోకానికి వచ్చాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన లోకానికి వచ్చి ఆ రక్త మాంసములు గల దేహమందు ఆయన మరణ శిక్షను అనుభవించవలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. దైవ సన్నిధికి దూరమైన మానవాళి శిక్షకు పాత్రులై ఉన్నారు, నాశనానికి వెళ్ళిపోతున్నారు. దైవ సన్నిధికి దూరమైన ప్రతి మానవుడు కూడా శిక్షకు పాత్రుడే గనుక ఆ శిక్ష నుంచి
ఆ నాశనము నుంచి విడిపించడం కొరకు ఈ మానవాళి పొందవలసిన శిక్షను, ఆ శాపగ్రస్తమైన ఆ శిక్షను ఆయన పొందాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మానవాళి పొందవలసిన శిక్షను ఆయన అనుభవించి, ఆయన కార్చిన పరిశుద్ధ రక్తము ద్వారా ఈ మానవాళి హృదయాలను పునీతము చేసి ఆ శిక్ష నుంచి తప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ నాశనకరమైన స్థితి నుంచి విడిపించి ఆయన కృపను, క్షేమమును మనకు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అందుకే బైబిల్ గ్రంథం అంటుంది, ఆయన కృపా సత్యములు కలుసుకున్నవట. హల్లెలూయా. నీతి సమాధానాలు ఒకదాను ముద్దు పెట్టుకున్నాయని, ఆయన కృపాక్షేమములు కలుసుకున్నాయన్నాడు. కల్వరి శిలువ యాగము ద్వారా మానవాళికి ఆయన కృపను, క్షేమమును ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించారు. ఆ కృపను, ఆ క్షేమమును అనగా ఆశీర్వాదను పొందాలంటే ఆయనకు నీ హృదయాన్ని అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. నిన్ను నీవుగా ఆయనకు అప్పగించుకున్న రోజున ఆయన కృపను అని క్షేమమును పొందుకుంటాం. ఆ కృపాక్షేమములు పొందుకోకుండా ఆయన నీకు కాపరిగా ఉన్నాడని నీవు చెప్పలేవండి. దేవుని స్తోత్రం. పాట పాడడం సులువే, యెహోవాయే నా కాపరి గాని, యేసయ్యే నా కాపరిని పాటలు పాడడం సులువే. కానీ ఆయన్ని కాపరిగా ఉండి నిన్ను కాపాడాలంటే ఆయన కృపయు క్షేమమును ముందు పొందాలి. అవి నీ వెంట రావాలి. అవి నీ వెంట రావాలంటే నువ్వు ఆయన సన్నిధిని అనుభవించాల. ముందు ఆయన సన్నిధిని అనిపించిన ఒకే ఒక ఆధారం ఉంది, ఆయనకు నిన్ను నీవుగా అప్పగించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన చేసిన కల్వరి శిలువ యాగము ద్వారానే మానవాళి హృదయము పునీతులుగా మార్చబడ్డాయి. ఆయన చేసిన పుణ్యకార్యం అదే కల్వరి శిలువ యాగం. 2023 సంవత్సరాల క్రితము ఆ పుణ్యకార్యాన్ని ఆయన జరిగించాడండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజుకి ఒక పేరు పెట్టింది లోకం, శుభ శుక్రవారం అని పేరు పెట్టింది. అనగా దేవుడు లోకానికి శుభము అనుగ్రహించిన రోజని. ఆ శుభాన్ని మనం అనుభవించాలి. అంతేగాని శుభ శుక్రవారం అంటూ పండగ చేసుకోవడం కాదు, ప్రార్థన చేసుకోవడానికి కాదు. ఆ శుభం ఏమిటంటే ఆ శుభములో కృపా క్షేమములు ఉన్నాయి. హల్లెలూయా. కృపా క్షేమము ఈ శాశ్వత జీవము నా జీవిత కాలమన్ దయా చేయువాడవు, ఉపకారములు తలంచుచు అనుక్షణము పరవశించనా నీ కృపలోనే పరవశించనా. అన్నవంటూ పాడపోతున్నారు. హల్లెలూయా. కానీ ఆయన కృపాక్షేమం అనేది మన వెంట వస్తే అనుక్షణం ఆయనలో పరవశించిపోతామండి. ఆయన సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించే వారికి మారిపోతామండి. అనుక్షణమా అప్పుడప్పుడా? ఏమనుంది అక్కడ? అనుక్షణం. దేవుని స్తోత్రం. మరొక పాట రాశారు భక్తులు, అనుక్షణము నిన్నే. ఇవన్నీ కూడా ఆ పాటల అర్థం ఏంటంటే అనుక్షణము పునరుద్ధరణ దేవాని సన్నిధిని నేను ఆనందిస్తానని. ఈ ఆయన సన్నిధిలోని ఆనందం మనలో ఉంటే అనుక్షణం మన ప్రయాణం చేస్తున్నప్పుడు, పనిపాటలు చేస్తున్నప్పుడు ఆయన గురించే పాడతాం, ఆయన గురించే మాట్లాడతాం. పనికిమాలిన పాటలు, పనికిమాలిన మాటలు మన నోట రావండి. స్తోత్రం చెబుదామా? పాటలు పాడాలని ఆశ కలిగి ప్రయాణం చేస్తున్నా పాడుతుంటారు, పనులోకి వెళ్ళినా పాడాలని ఆశ కలిగి ఉంటుంది. ఆయన సన్నిధిలో ఆనందం అంత గొప్పది. ఆయన సన్నిధికి వస్తూ కూడా ఆయన సన్నిధిలో ఆనందాన్ని అనుభవించట్లేదంటే కారణం
నీ హృదయాన్ని ఆయనకు అప్పగించుకోలేదని అర్థం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ హృదయాన్ని మార్చాలని మన రూపములో లోకానికి వచ్చి మనం పొందవలసిన శిక్షను ఆయన భరించి వహించి ఆయన కార్చిన రక్తము ద్వారా మన హృదయాన్ని పవిత్రపరిచాడు ఆయన. దేవునికి స్తోత్రం. నిజంగా నువ్వు అప్పగించుకుంటే ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా నీ హృదయాన్ని పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే నీ హృదయం పరిశుద్ధపరచబడుతుందో అప్పుడే ఆయన సన్నిధిని సహవాసాన్ని పొందుకునే మనసు నీకు వస్తుంది. ఆయన సన్నిధిలోని ఆనందాన్ని అనుభవిస్తూ పరవశించిపోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా అని ఆశతో ఎదురు చూస్తావు. ఎప్పుడు దేవుని మాటలు వింటానని ఆశతో ఎదురు చూస్తావు. అదే చెప్తున్నాడు, అదే దేవునితో సమాధానం అంటే. దేవుని సన్నిధిలోని ఆనందం అనుభవించేవారే దేవునితో సమాధానపడినవారు. దేవుళ్ళని ఆనందాన్ని అనుభవించేవారే దేవుని నిజమైన పిల్లలు. ఈ ఆనందం వారిలో స్థిరముగా ఉండాలని, వారు జీవించినంతకాలము ఈ ఆనందాన్ని వారు అనుభవిస్తూ జీవించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక బల్లను, ప్రభు భోజన బల్లను శిలువ యాగానికి ముందే ఆయన సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సన్నిధిని మనం అనుభవించాలని, ఆయన సన్నిధిలో ఆనందాన్ని అనుభవించే వారిగా చేయాలని, ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఆయనకు ఒక ఆహారముగా మనకు సిద్ధపరిచాడు. అందుకే ఆయన అంటాడు, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నిత్య జీవము పొందుకుంటాడు. దేవుని స్తోత్రం. అనగా జీవవృక్ష ఫలాలు తినే అనుభవాన్ని పొందుకుంటాడు. నిత్యము దైవ సన్నిధిని అనుభవిస్తాడు. ఎందుకంటే ఆయన శరీరము జీవాహారముగా, ఆయన రక్తం జీవజలం అనబడే కొత్త నిబంధన పాత్రగా 2023 సంవత్సరాల క్రితమే ఆయనతో సమాధానపడిన, ఆయన బిడ్డలుగా జీవించడానికి సిద్ధపడిన, ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవిస్తూ పరవశించిపోయే అనుభవంలోకి రావాలని పిల్లలని వారి కోసం ఆయన బల్లను సిద్ధపరిచాడు. దాన్నే ప్రభు భోజనపు బల్ల అని పేరు పెట్టారండి. దేవుని స్తోత్రం చెల్లించండి. కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 23లో పౌలు భక్తుడు కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి మాటలు చెప్తున్నాడు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, దీనిలో మీరు త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. స్తోత్రం చెప్పండి అందరూ. ఆయన కల్వరి శిలువ యాగానికి వెళ్ళకముందే ఆయన శిష్యులతో ఈ మాటలు చెప్పారండి యేసుక్రీస్తు ప్రభువు. ఆయన అప్పగించబడే రాత్రి, ఆయన తను తాను సిలువకు అప్పగించుకోకపోతున్నాడు. ఆ రాత్రి ఆయన్ని బంధించి తీసుకువెళ్ళబోతున్నారు సిలువ వేయడానికి. ప్రభుకు తెలుసు సిలువలో ఆయన యాగం కాబోతున్నాడని. సమస్త మానవాళి పాప పరిహారార్థంగా సిలువలో ఆయన రక్తము సిందించబోతున్నాడని. ఆయన రక్తము సిందించకపోతే మానవాళికి పాప విమోచన లేనే లేదని, ఆ పాప విమోచన క్రయధనముగా
ఆ రక్తాన్ని చిందించడానికి సిలువలో యాగమవ్వబోతున్నాడని యేసయ్యకు తెలుసు. ఆయన రావడమే అందుకు వచ్చాడు లోకానికి. దేవుని స్తోత్రం చెల్లించండి. అందుకనే సిలువకు అప్పగించబడే ముందు రాత్రి ఆయన శిష్యులతో మాట చెప్తున్నాడు. ఇదిగో ఒక రొట్టెను ఎత్తుకొని దానిని విరిచి వారికి ఇస్తూ అంటున్నాడట, ఇది మీ కొరకై విరవబడబోతున్న నా శరీరము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ హృదయములను పాప రోగాన్ని తొలగించడానికి, మీ హృదయ కాఠిన్యతను బట్టి మీరు చేసిన పాప కార్యాలను ప్రాయశ్చిత్తం చేయడానికి నా శరీరం ఎరవబడబోతుంది. దేవుని స్తోత్రం. అందుకే బైబిల్ చెప్తుంది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుందని. దేవుని స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. యెరూషలేము వీధుల్లో ఆ భయంకరమైనటువంటి ఆ రక్తసిక్తమైన శరీరముతో ఆ భారభరితమైన సిలువను ఎందుకు ఆయన మోసారంటే, మన యొక్క హృదయ కాఠిన్యతను బట్టి మనం చేసిన పాపక్రియలకు ప్రాయశ్చిత్తం చేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే యెరూషలేము స్త్రీలు యేసయ్యను చూసి ఏడుస్తున్నప్పుడు ఆయన చెప్పాడు, అమ్మలారా ఏడవకండి, నా కొరకు ఏడవకండి, నేను ఈ కార్యాలు చేయడానికే వచ్చా, మీ పాప శిక్షను భరించడానికి వచ్చాను. నా కొరకు ఏడవవద్దు, మీరు మీ కొరకు మీ పిల్లల కొరకు ఏడవండి అన్నాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. మరి ఆయన కోసం ఎందుకు ఏడుతున్నారు ఈనాడు? నా కొరకు ఏడవద్దని చెప్పాడు ఆయనే. ఎందుకంటే ఆయన ఈ కార్యం చేయడానికి వచ్చాడు. ఆయన సిలువ యాగం, ఆ సిలువ భారభరితుల సిలువను మోయకపోతే, ఆ కొరడా దెబ్బలు తినకపోతే, తన రక్తాన్ని యెరూషలేము వీధుల్లో చిందించకపోతే ఈ మానవాళికి పాప విమోచన లేనే లేదు. దేవుని స్తోత్రం. ఆయన రక్తాన్ని చిందించడానికి వచ్చాడు. తన శరీరాన్ని ముక్కలుగా చేయడానికి అప్పగించుకోవడానికి వచ్చాడు. ఆ శరీరాన్ని జీవాహారముగా మానవాళికి అనుగ్రహించడానికి వచ్చాడు. ఆ శరీరము నలగొట్టబడడం ద్వారా మానవాళికి జీవాన్ని ప్రసాదించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకంటాడు, ఇది మీ కొరకైనా నా శరీరం, ఇది మీ కొరకు సిద్ధపరిచిన జీవాహారం. ఒక పాత్రను ఎత్తుకుని చెప్తాడు, ఇది మీ కొరకైనా నీ చిందించబోయే కొత్త నిబంధన పాత్ర, అదే నా రక్తం. దేవుని స్తోత్రం చెల్లింతారా? ఆయన 2023 సంవత్సరాల క్రితమే ఆ శిలువ యాగము ద్వారా, ఆ శిలువ యాగాన్ని ధ్యానించడమే శిలువ ధ్యానం అంటే. ఆయన చేసిన శిలువ త్యాగాన్ని ప్రతిదినం ప్రతి క్షణం మనము ధ్యానించేవారం ఉంటేనే ఆయన సన్నిధిని అనుభవిస్తాం. ఎవరైతే ప్రతి క్షణం ప్రతిదినం ఆయన శిలువ యాగాన్ని ధ్యానించేవారు ఉంటారో వారే దేవుని సన్నిధిని అనుభవించేవారు ఉంటారు. ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించేవారు ఉంటారు. వారికే ఆయన కాపరి అయి ఉంటాడు. దేవునికి స్తోత్రం. వారి వెంట కృపాక్షేమములు, ఆయన ఇచ్చే కృపాక్షేమములు వారి వెంట వస్తాయని రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం చెల్లిందామా? కనుక 2023 సంవత్సరాల క్రితం మన కొరకు ఆయన చేసిన కల్వరి శిలువ యాగాన్ని ప్రతిదినం ప్రతి క్షణం మనం ధ్యానించే వారంగా ఉండాలి. అంతేగాని ఏదో సంవత్సరంలో కొన్ని దినాలు శిలువ ధ్యానాలని ధ్యానించడం అనేది కేవలం అవివేకమని బైబిల్ చెప్తుందండి. ప్రభువు నమ్ముకున్న నాటి నుంచి, నమ్మి బాప్తిస్మం పొందిన మార్గములోకి చిన్నప్పటి నుంచి నిజంగా నువ్వు అప్పగించుకున్న బిడ్డవైతే ఆయన నీ కొరకు చేసిన కార్యాన్ని, నీలో నీ పాప హృదయాన్ని ఏ విధంగా పరిశుద్ధపరిచాడో, ఆ ప్రభు యొక్క సన్నిధిని, ఆ దైవ సన్నిధిని ఆనందాన్ని అనుభవించడానికి ఆయన చేసిన
త్యాగాన్ని, యాగాన్ని మనము జ్ఞాపకము చేసుకునే వారంగా ఉంటాం. దేవుని స్తోత్రం. ప్రతి దినం, ప్రతి క్షణం అండి. కొన్ని సంఘాల్లో ప్రతి వారము కూడా ప్రభు బల్ల ఆరాధన జరిగిస్తుంది. వారికి అవకాశాన్ని బట్టి వాళ్ళు జరిగించుకుంటారు. స్తోత్రం చెల్లించండి. అయితే మనం ప్రతిరోజు కూడా ప్రభు సన్నిధిని అనుభవించే వారంగా ఉండాలి. ప్రభు సన్నిధిని అనుభవించేటప్పుడు ప్రభు చేసిన కల్వరి శిలువ యాగము మన మదిలో మెదులుతుందండి. అందుకంటాడు, నన్ను జ్ఞాపకము చేసుకోవడానికి అంటాడు. ఆయన చేసిన యాగాన్ని, త్యాగాన్ని జ్ఞాపకము చేసుకోవడానికి ఇది మీరు చెయ్యండి అని ప్రభు చెప్పాడండి. ఆయన రాకడ పర్యాంతరము చెయ్యాలంట. ఆయన రాకడ పర్యాంతరము, ఆయన కల్వరి శిలువ యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఆయన సన్నిధికి దూరం అయిపోతాం. ఆ కల్వరి శిలువ యాగము ద్వారానే ఆయన సన్నిధి, సహవాసం మానవాళికి అనుగ్రహించబడింది. ఆయన కల్వరి శిలువ యాగము ద్వారానే దైవ సన్నిధిలోని ఆనందాన్ని ఈనాడు మనం అనుభవించగలుగుతున్నాం. హల్లెలూయా. ఈ ఆనందాన్ని జీవితకాలం అంతా అనుభవించాలి మనం. ఈ లోకములో ఉన్నంతకాలం, అని లోకానికి వచ్చే అంతకాలం. అందుకే భక్తుడు అంటాడు, దేవా నీవు లోకానికి రాకముందే, ఈ లోకాన్ని విడిచిపెట్టకముందే నీకు ఇష్టడుగా నేను జీవించాలంటాడు. దేవునికి స్తోత్రం. ఆయనకి ఇష్టలుగా జీవించడం అంటే ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించడం అండి. ఆయన సన్నిధిలోని ఆనందాన్ని అనుభవించేవారు ఎప్పుడూ కూడా పరవశించిపోతారంట అనుక్షణం. దేవునికి స్తోత్రం చెబుదామండి. హల్లెలూయా. ఆయన కల్వరి శిలువ యాగము ద్వారానే ఆయన సన్నిధిని మనకు అనుగ్రహించబడింది. ఆయన సన్నిధిలోని ఆనందాన్ని నాడు అనుభవించగలుగుతున్నాం. దానికి కారణం ఆయన చేసిన కల్వరి శిలువ యాగం. ఆయన పిల్లలమైన మనం విషయాన్ని గుర్తించాలి. ఈ బలను సమీపించే ముందు, ప్రభు భోజనాన్ని నువ్వు స్వీకరించే ముందు, ఆయన 2023 సంవత్సరాల క్రితం చేసిన కల్వరి శిలువ యాగము ద్వారానే ఆయన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని నేను అనుభవించగలుగుతున్నానని మనసుతో నువ్వు ఆయన యొక్క బలను సమీపించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనను గూర్చిన ధ్యాస, ఆయనను గూర్చిన ఆశ కలిగిన వారమై ఆ బల్లను సమీపించాలని బైబిల్ గ్రంథం తేటగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 అటువంటి అనుభవం ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడైన సన్నిధిలో ఉన్న ఆనందాన్ని మనం అనుభవిస్తాం. ఇటువంటి అనుభవం నేను కలిగి ఉండాలని ఆసక్తి